ఎద్దంటే కూడా డోర్లు వేస్తాడు. అన్నాడు సార్ 10 సార్లు బలవంతం పెట్టిండు ఇట్లా అన్నాడు. ఉంచుకుంటానే కూడా పెళ్లి చేసుకుంటాను. నలుగురిలో ఇంట్లో చేసిన నేను ఒకటి ఇప్పుడు సరే ఒకటి వినమ్మా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఐస్. సో ఈరోజు వచ్చేసి ఒక ఆమె అయితే ఆమె ప్రాబ్లం చెప్పుకోనికి వచ్చింది. సో ఆ ప్రాబ్లం ఎలాంటిది ఏందనేది తెలుసుకొని మనం ఈరోజు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చెప్పమ్మా, నీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ నుంచి వస్తారా? ఓకే. ఏంది మీ సమస్య ఏంది, అసలు నీ ప్రాబ్లం ఏంది ఒకసారి చెప్పండి క్లియర్గా. నా భర్తకు బాగా హెల్త్ ప్రాబ్లం ఉండే. నాకు ఒక అమ్మాయి ఉన్నది 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు, ఓకే. మా భర్త చచ్చిపోయిన సంది ఇక్కడ ఉంటే ఇక చచ్చిపోయిండు. 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అవుతుంది, ఓకే. ఇక అప్పటి నుంచి సరిపోయిన తర్వాత మా మరిది గారు చూసుకుంటారా అని అన్నారు. చూసుకున్నాడు మంచిగా, కానీ ఇక రాగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు సార్ మా మరిది. ఏమని ఇబ్బంది పెడుతున్నాడు? బెడ్ మీద వచ్చి వండుకున్నాడు, నన్ను గుంజుడు, బెడ్ మీద ఇట్లా లాగేసుడు, అట్లా చేస్తున్నాడు సార్. ఎంత చెప్పినా వద్దంటే కూడా వినకుండా ఎంబడెంబడి వస్తాడు, వెనకెళ్ళి వస్తాడు, కొంగు పట్టి లాగుతాడు. బెడ్ మీద వండుకుంటే కూడా బెడ్ మీద వస్తాడు. ఎద్దంటే కూడా డోర్లు వేస్తాడు. నిన్ను చేసుకుంటా ఉంచుకుంటా అని మా బిడ్డ ముంగట కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఎక్కడ పోతే అక్కడనే కొంగు పట్లాగోడు అట్లా చేసి ఎప్పుడో వస్తున్నాడు, కానీ అన్ని చూసుకున్నాడు బాగానే, కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. పెళ్ళనే చేసుకుంటా ఉంచుకుంటా అని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు సార్. మా అమ్మ ఆయనకు పెళ్ళి అయింది సార్. 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప ఉంది. ఇప్పుడు నీకు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయనకి ఇంట్లో ఎందుకు రానిస్తున్నావు? రానియకుండా అయిపోతుంది కదా. ఎలాగో నాకు మగ దిక్కు లేడు కదా, ఇబ్బంది అన్ని వస్తున్నాయి, తీస్తున్నాడు. ఆయన ఎలా తీస్తున్నాడు అని రానిస్తున్నాను. ఇక నా వచ్చే జీతం 10,000 వెళ్ళదు ఇక అని అట్లా రానిచ్చిన సారు. రానిస్తే ఇక ఎట్లనా హాస్టల్ ఫీజో ఏదో కానీ పిల్లలకి అని అవుతుందని రానిచ్చిన. ఇదే నాకు కూడా డబ్బు అవసరమే రాని అనేసి అనుకున్నా. వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు సార్. డబ్బు గురించి చేసినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాడు సార్. మరి మీ ఊళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చు కదా. మరి ఇట్లా బయట చెప్పుకుంటే చిగ్గుపోతుందని ఇక చెప్పలేను సార్. నేను ఏమవుతుందమ్మా చెప్తే ప్రాబ్లం? ఇక బయట చెప్పుకుంటే ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, అంత ఆయన నీటే మార్పేసుకున్నది, 2 పిల్లలు తల్లి నాటు వదిలేసి ఇటే చేసుకున్నది అని అంటారని బయట చిగ్గుపోతుంది అని చెప్పలేదు సార్. అంటే ఆయన ఎప్పటి నుంచి ఇట్లా వేధిస్తాడు నీకు? మా భర్త చచ్చిపోయిన 4 నెలల నుంచి ఇట్లా చేస్తున్నాడు. మీ భర్త చనిపోయిన 4 నెలల నుంచి. ఇంతకు ముందు ఎట్లుండే? మంచిగానే ఉండేనా? మంచిగానే ఉండే సార్, ఏ ప్రాబ్లం లేకుండా. ఏ ప్రాబ్లం. మరి ఆయనకు పెళ్ళైంది అంటున్నారు కదా, పిల్లలు ఉన్నారు అంటున్నారు మీరు? ఉన్నారు సార్. మరి ఉన్నప్పుడు మీరు వాళ్ళ భార్య పోయి చెప్పొచ్చు కదా. నీకేమో బయట ఇక నాన్న తప్పుగా అనుకుంటారు కదా, నా భర్తని నువ్వు ఇట్లా చేసుకున్నావు అని అనుకుంటారు అని చెప్పలేను సారు. ఈయనకి చెప్పిన నేను మరి ఇట్లా అనుకుంటారు తప్ప ఎవరేమో అనుకుంటారు. ఇక నేను ఎలా తీస్తున్నా కదా, అందరికి తెలిసిన మాటనే అని అంటారు. ఇట్లా అనుకుంటా పోతాడు సార్. అట్లా అంటున్నావు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఈమె ప్రాబ్లం వచ్చేసి ఆమె చెప్తుంది క్లియర్గా. ఎంత అంటే టూ మచ్గా ఆమె బిహేవ్ చేయడం కూడా చాలా బ్యాడ్గా ఉంది. ఆమె చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మగ దిక్కు లేకపోతే ఎంతో అంత ఇప్పుడు డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి అట్లా హెల్ప్ చేస్తున్నాడు కదా అని రానిస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈమెకి ఏదో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు, తప్పుగా చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో మనమైతే ఆయనకి మాట్లాడి బుద్ధి చెప్పనీకైతే ట్రై చేద్దాం. సో నేనేం ఇప్పుడు ఏమంటున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈమె అయితే చెప్పింది, ఆన సైడ్ కూడా మనం వినాలి క్లియర్గా. ఏంటంటే ఎంతవరకు రైట్ ఉంది, నిజమా కాదా అనేది మనకు తెలియదు కాబట్టి మనం పోయి ఆడ మాట్లాడి అది ఏంది, నిజమేంది అబద్ధం ఏంది అనేది తెలుసుకొని తర్వాత డీటెయిల్గా ఏందనేది చూద్దాం. చలో రైట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం మాట్లాడాలంటే అతను అయితే రావాల్సి వస్తుంది కాబట్టి నువ్వేం చేయంటే, ఇప్పుడు మీ మరిది ఎవరు ఉన్నారన్నారు కదా, అతను ఫోన్ చేసి పిలువు. ఏమని చెప్తావు నీ ఇష్టం. ఫోన్ చేసేటప్పుడు రికార్డింగ్ తీసుకో నాకు పంపి ఒకసారి.
నువ్వు ప్లేస్ నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తా, అక్కడ పోయి ఆ లొకేషన్ దగ్గర రమ్మని చెప్పేస్తాను. అక్కడ పోయి మాట్లాడదాం. ఇంకా ఏంది ప్రాబ్లం, ఎందుకు ఇట్లా చేస్తుండో చూద్దాం, తెలుసుకుందాం. సరేనా? సరే సార్. నువ్వు మాత్రం మంచిగా మాట్లాడు, ఏది భయపడేది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. నువ్వు అబద్ధం ఏం చెప్పట్లే కదా, నిజమే కదా? నిజమే సార్. మళ్ళా అక్కడ పోయి ఏ ప్రాబ్లం ఉండదు. సరేనా? సరే సరే. ఇప్పుడు నువ్వు లొకేషన్ పెట్టినావు కదా, నాకు చెప్పినాను, పంపించినావా నేను చెప్పింది? పంపించండి. ఎంతసేపు అవుతుంది అన్న రానికి? ఒక పావు గంట పడుతుంది అన్న. సరే అని వచ్చినాక మాట్లాడదాం. నేను కెమెరా చెట్టు వెనకాల అయితే దాబెట్టి నాకు కనిపించకుండా. ఏనేనా కాదు, ఎందుకు ఏదిస్తున్నావు నువ్వు? ఇట్లా ఇట్లా వచ్చి మాట్లాడు. కాదు, ఏమవుతా ఆమె నీకు? వదిన అవుతుంది. మరి నేను ఎవరో చెప్తా కానీ ఇప్పుడు చెప్పండి ఫస్ట్. ఇటు జరగమ్మా, కొంచెం అటు సైడ్ జరు, ఇటు సైడ్ జరు, ఇట్రా. ఎవరు ఎవరో చెప్తా, ఇక్కడ విను ఫస్ట్. కాదు, నువ్వు ఆమెను ఎందుకు బలవంతం చేస్తున్నావు? నేను బలవంతం చేయలేదు. ఎవరు మీరు? బలవంతం చేయండి, ఆమె ఎందుకు చెప్తాను మరి? ఎట్లా నేను బలవంతం చేసిన? రోజు ఇబ్బంది పెడుతున్నావు అంట. లేదండి, ఏం పెట్టలే. ఉంచుకుంటావా ఆమెను? ఉంచుకుంటావా? మీరు ఎవరు అసలు చెప్పండి, మీరు ఎవరు? నేను ఎవరో చెప్తా కానీ నువ్వు ఆమెను ఉంచుకుంటావా అంటున్నా. నా మాట అన్నాడు సార్ 10 సార్లు బలవంతం పెట్టిండు ఇట్లా అన్నాడు, ఉంచుకుంటాను ఎవడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు సార్ 10 సార్లు బలవంతం పెట్టిండు ఇట్లా అన్నాడు, ఉంచుకుంటాను ఎవడు పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటా, నీ పిల్లల్ని పెట్టుకుని పెళ్లి చేసుకుంటా. నీ పెళ్లి అయింది కదా? నాకు భార్య పిల్లలు ఉన్నారండి. మరి ఎట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నావు? చేసుకుంటా, నేను చెప్పలేదు. మరి ఉంచుకుంటావు? మరి ఒంట్లోకి మొత్తం నేను చూస్తున్నావు అంటే మొన్న భార్య కాబట్టి నేను చూసుకుంటున్నాండి అంతే. ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. ఒకటి చెప్తా, ఒకటి చెప్తా విను బ్రదర్, నువ్వు ఏమనుకుంటున్నావు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ కూతురు నీకేమైతే చెప్పు. ఎవరు మీరు? సార్కు మాట్లాడగా సార్తో మాట్లాడగా. ఎందుకు వరులుతున్నావు నువ్వు? నిదానం మాట్లాడలేవా? చెప్పండి. ఏంది భయపడుతున్నావు? ఏంది ప్రాబ్లం బయటపడతావు? కాదు, మరి ఏమైనా నీ విషయాలు ఏమైనా బయటపడుతుందని భయపడుతున్నావు అంటున్నావు. ఆయన మాటని చెల్లిస్తాడు. ఏం భయపడాలి? సరే నేను చెప్తా. ఇప్పుడు ఆమె కూతురు నీకేమైతుంది? అన్నయ్య కూతురు కాబట్టి కూతురు అయితే ఆమె ముందర నువ్వు ఆమెకి బెడ్ మీద గుంజుకెళ్తున్నావు, బలవంతం చేస్తున్నావు. సిగ్గు అనిపించట్లే నీకు? నాకు సిగ్గు బొగ్గని కాదు, నాకు ఏం లేదు. నా ఫ్యామిలీ గురించి నేను చూసుకుంటాను అంతే. నా సిగ్గు బొగ్గని మాకేం లేదు. నీకు ఫ్యామిలీ ఉంది. సరే చెప్పు, ఇప్పుడు ఏం చెప్పు నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. మన చనిపోయింది కాబట్టి తనకి ఇంట్లో అది సరుకులు బొరుకులు బియ్యాలు కానీ అవి అని. సరే నువ్వు చూస్తున్నావు, మరి అట్లా చూస్తున్నావు ఆమెని శారీరకంగా పండుకో నా దగ్గర గడపని చెప్తున్నావు ఉంటా కదా. అంటాడు సార్ 10 సార్లు అంటాడు సార్ 10 సార్లు రాయిస్తాడు వెంటనే ఎమ్మడెమ్మడే డోరేస్తాడు. ఇక్కడ వినా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత అందరి ముందర ఈజిపోతాను సిగ్గుపడడం కాదు. నలుగురిలో ఇంట్లో చేసిన వాళ్ళ బ్రదర్ నేను చెప్తా. ఏడు నుంచి బ్రదర్ దూరపు చుట్టాలు, నేను దూరపు చుట్టాలు మాట్లాడానికి వచ్చి ఆమె చెప్పుకుంటాను. నేను నీకు చెప్తా, ప్రతిసారి వస్తారా నీకు? నేను వచ్చినా నువ్వు చూడలే కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి నేను చెప్పేది ఏంటంటే ఒకటి చెప్తా. నువ్వు ఆమెని బలవంతం ఎందుకు చేస్తున్నావు? ఏంది నీ ఇష్యూ? నీకు ఒక మాకు ఇష్టం లేదు, బలవంతంగా చేసేసి బలవంతం ఏం చేయలేదు. మరి అబద్ధాలు చెప్తున్నా. ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది? కాదు, దేనికి ఆస్తి కావాలి? ఈ మొత్తం కావాలి నాకు రాసి. పిల్లలు ఉన్నారు కానీ నన్ను ఇబ్బంది పెట్టడం. ఏమని ఇబ్బంది పెడుతుంది? ఏమని ఇబ్బంది పెడుతుంది? తన్నే అడగండి, ఆమెకు తెలియదా?
రోజు నన్ను అడగడం. ఏందమ్మా ఏంది ప్రాబ్లం చెప్పి ఏమి ఇబ్బంది పెడుతున్నావు అంట? వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న మా పిల్లలు ఎటు పోవాలి? నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు నా పిల్ల ఎక్కడ పోతుంది మరి? నాకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కదా, పెళ్లి చేసుకుంటా ఉంచుకుంటా అన్నా. నేను ఏమైనా ఇబ్బంది పెట్టినా? నేను ఇంట్లో సరుకులు తెచ్చినా, అన్ని తెచ్చినా, బియ్యం తెచ్చినా, ఆ ఇంటి కిరాయి కట్టినా, అన్ని కట్టి పెడుతున్నా, నీకు అయినా పై పెంచి నన్ను నా మీద బదనం వేస్తావా? ఇప్పుడు కాదు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏందన్నా? ఇప్పుడు ఆమె బతుకుతాయి కదా, మరి నువ్వు అన్నయ్య ఫ్యామిలీ ఎవరికి పెట్టినావు అన్న? అన్న భార్యనే చేసి పెట్టినా, ఇన్ని రోజులు తీసి పెడుతున్నావు, ఇంట్లో భార్య కొంట కూడా తీసుకొచ్చి పెడుతున్నావు, తీసుకురావట్లేదు అని చెప్పి నా మీద బదనం వేస్తుందన్నా. మన దాకా పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అటని ఇటని ఏందన్నా నా మీద. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళింది. తీసుకొచ్చి పెడుతున్నా ఉంటే అన్ని టార్చర్ పెట్టి నేను గుంజినంట చేసిందని చెప్పి మాట్లాడుతుంటే నేను గుంజినామని ఏం చేసిందని నా మీద బదనం చేసింది. నలుగురు నా మాట్లాడిపోవాలి, నా ఫ్యామిలీ మాట్లాడిపోవాలి, నా ఫ్యామిలీ మాట్లాడిపోవాలి. ఏదో ఒకసారి కలిసిన దానికి ఇంత నాకు ఇంత బదనమా? ఎన్నిసార్లు పెట్టాలి నీకు? ఏదో తెలిసి తెలియక ఒకసారి కలిసినాం, తెలిసి తెలియక ఒకసారి కలిసినాం, తెలిసి తెలియక ఒకసారి కలిసినాం సార్. కలిసినావు అంతవరకే. ఇందాకేం చెప్పినావు మరి నువ్వు? ఇందాకేం చెప్పినావు? నాకు ఆమె వదిన అవుతుంది, నేను ఇట్లా చూడలే, ఎప్పుడు చూడలేను. మరి ఎట్లా కలిసినావు? అప్పుడు ఒకసారి కలిసినాం, ఏదో తెలియక అప్పుడు కలిసినాం అంతే. ఏందమ్మా కలిసి బదనం చేయడం ఒక్క నిమిషం. ఏంది బలవంత పెట్టి గుంజుకపోయిండు సార్. గుంజుకోపోతే నువ్వు నీకు ఇష్టం లేకుండా కలిసినావు? ఇష్టంతో కలిసింది సార్, అప్పుడు ఇష్టంతో కలిసింది. అసలు ఏంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్తున్నావు? ఎందుకు డ్రామా చేస్తున్నావు? బలం ఇప్పుడు పెడుతున్నా ఉన్నా. ఒకసారి ఏదో కలిసిన దానికి ఆ పాపానికి నా మీద ఒకటే టార్చర్, ఒకటే టార్చర్, ఒకటే డబ్బులు కావాలి, అవి కావాలి, ఆస్తి కావాలి, ఇవి కావాలి అంటే ఇంటికాంచి నేను చేసిన శాఖకి మొత్తం ఆగే పెడుతున్నా. ఏమేమి తీసుకురావాలి చేసిన తీసుకొని అన్ని తీసుకొచ్చి పెడుతున్నా. రూమ్ రెంట్ నేనే కడుతున్నా, అన్ని నేనే కడుతున్నా. ఇన్ని నలుగురులో నన్ను పంచాయతీ చేసి ఇట్లా నలుగురులో నా ఇజ్జత్ పోవాలని చేస్తుందా? నా పిల్లం పిల్ల ఎటు పోవాలి? నా ఇజ్జత్ ఏంది, నా వ్యవహారం ఏదో ఒకసారి కలిసిన దాని పాపానికి ఒకటే టార్చర్. మన చనిపోయిన కానీ ఒకటే టార్చర్. ఒక్క నిమిషం నేను మాట్లాడతా. కాదమ్మా, నువ్వు నిజం చెప్పు, ఆయనతో కలిసినావా లేదా? నీ ఇష్టంతో కలిసినావా? ఎట్లా కలిసినావు? బలవంతంగానే కలిసిన. బలవంతంగా కలిసినావా? ఆయన గుంజుకపోయి బెడ్ మీద వేసి అట్లా కలిసి ఏం మాట్లాడుతున్నావు? ఆయన గుంజుకపోయి బెడ్ మీద వేసి అట్లా కలిసి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అవన్నీ ఏం తప్పు ఉన్నాయి ఏమున్నా నిజం ఉన్నది చెప్పు. ఇక్కడ కప్పి ఇక్కడ నువ్వు సమస్య అని చెప్పి ఇక్కడ వచ్చి నువ్వు చెప్పిందే పట్టుకొని ఎలాడతావు? సరే, నువ్వు నాన్న అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, నువ్వు కలిసినావు అన్నది నాకెందుకు చెప్పలే మరి ఫస్ట్ లో నువ్వు వచ్చినప్పుడు? చెప్పలేదు సార్, ఏదో బయట కూడా చెప్తా అంటే ఇజ్జత్ పోతుంది. ఇట్లా లొల్లి పెట్టాడు కాదు. నువ్వు కలిసిన తర్వాత బలవంతం ఏమని బలవంతం చేస్తుండో చెప్పు. కాదు పెళ్లి చేసుకుంటా మరి కాదు, ఆయన పిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకుంటా ఉంచుకుంటా ఇంకా బాగా టార్చర్. ఏడున్నావు ఎక్కడున్నావు ఒకటే టార్చర్ చేసి అవి తీసుకురా బియ్యం తీసుకురా, ఇంట్లో అవి లేవు ఇవి లేవు అని ఫోన్ చేసి సతాయడం. ఇంటికాడ ఫోన్ ఉంటే మా ఫోన్ ఎత్తే ఎవరు ఏంది ఇది సంగతి అని మాట్లాడుతుంటే ఆ మాటలు అడుగు అన్ని అబద్ధాలు సార్. అవన్నీ కాదమ్మా, ఇది నీకే పెడుతున్నా మొత్తం. అన్ని తీసుకొచ్చి నీకే పెడుతున్నాగా. అన్ని తీసుకొచ్చి పెట్టట్లేదు. అన్ని ఏడాది సార్. ఇప్పుడు నిన్ను చెప్పిన ఫస్ట్ నిన్ను చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా, ఉంచుకుంటా అని ఇట్లా ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడకమ్మా. ఒకటి మీకు కూతురు ఫోన్ చేసి మాట్లాడతాను. ఎవరు నిజం ఎవరు అబద్ధం మాట్లాడుతుంది? కూతురుకి ఫోన్ చేయమ్మా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తాను ఎందుకు భయపడుతున్నావు నువ్వు? కూతురు రియల్ గా చూసింది చూసింది ఇంకా ఆయన కూడా తెలుసు కదా. నువ్వు తప్పు చేయలే కదా, నీ తప్పు ఏం లేదు కదా. ఫోన్ చేయ మరి మాట్లాడదాం. ఫోన్ చేయమ్మా, మాట్లాడదాం. సార్కి మాట్లాడతాడు. నువ్వు ఉన్నట్టు చెప్పు. ఇవన్నీ డ్రామాలు ఇప్పుడు జరిగింది ఏందో ఒకసారి క్లియర్ గా చెప్పన్నా. ఈమె నాకు చెప్పింది ఏంటంటే, ఈమె నాకు ఏం చెప్పింది, నువ్వు అంట దాదాపు అంటే ఒక పెళ్ళైన ఆయన చనిపోయింది కదా, చనిపోయిన 4 నెలల నుంచి నువ్వు ఒకటే ఆయనతో గడపాలని ఒకటే సాగొడుతున్నావు అంట.
కూతురు ముందర కూడా ఇలాంటి బిహేవియర్ లేకుండా బెడ్ మీద పోయి పడుకుందాం దా గడుపుదాం దా అని వేధిస్తున్నావు అంట. ఏం లేదు. నువ్వు అట్లా చెప్పినని చెప్పి ఆగమ్మా, నువ్వు మాట్లాడకు అంటే డ్రామా చేస్తున్నావు. సార్ క్లోజ్ గా ఉందండి నాతో, మంచిగా అటు ఇటు మరిది బొడిది అని మాట్లాడుకుంటాం, నాతో మంచిగా ఉంది. ఇంకా తర్వాత ఏమైంది, నేనే మోజుపడి అని ఒకసారి గుంజిన, దాంతో కాంప్రమైజ్ అయింది, నాతో పాటు కలిసింది. దానికి ఇప్పుడు ఒకటి చెప్తా నేను అనేది, ఇప్పుడు నీ బలవంతంగా ఆమె కలిసిందా, ఎట్లా కలిసింది? బలవంతం ఏం లేదు, మామూలుగా కలిసింది. మామూలుగా ఒకసారి ఇష్టమే. ఇష్టమే. ఇష్టమేనా? అప్పుడు ఇష్టమే, ఇప్పుడు టార్చర్ పెడుతున్నా. నువ్వు అట్లనే చెప్తాగా నాకు. తర్వాత ఏం జరిగింది? ఒకసారి ఇష్టము అని కలిసింది, తర్వాత ఇంకా అప్పటి నుంచి నాకు టార్చర్ గా. ఏమైనా టార్చర్ పెడుతున్నా? అవి తీసుకురా, ఈ పెట్టు, అవి తీసుకొచ్చి పెట్టు, మీ ఆమెకి పెట్టుకుంటావా, మీ పిల్లలకి పెట్టుకుంటావు, నాకు పిల్లలేదా, మరి నాతో ఎట్ట పడుకున్నావు, నాతో ఎట్ట చేసినావు అని చెప్పి ఒకటే టార్చర్ అండి. ఒకసారి పోలీస్ స్టేషన్ పంపించింది, పోలీస్ స్టేషన్ లో కూడా ఇదైంది. ఇంకా తర్వాత ఏమైంది, ఒకటే టార్చర్ చేసి నీళ్ళు ఆస్తి పంపి అవి చేయి ఇది చేయి అని చెప్తే అంతవరకు పంపించిన. మళ్ళీ ఇప్పుడు ఇంటి పొలాలు అయ్యి రాసి పెట్టమంటుంది. యాంకి తీసుకొచ్చి వాళ్ళు చావాలి, నేను చావాలా చెప్పండి. కాదమ్మా, నీ సమస్య ఇప్పుడు మీ పిల్లని కాదు, నువ్వు ఏమని చెప్పొచ్చినావమ్మా? నువ్వు ఎందుకు డ్రామాలు చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నాకేమని చెప్పినావు? కాదు, నువ్వు ఏమని చెప్పొచ్చినావు? నువ్వు ఆయన బలవంతం చేస్తున్నాను, ఇప్పుడేమో నీ పిల్ల కావాలి, ఆస్తి కావాలని అడుగుతున్నావు. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం, ఇప్పుడు మీ అన్న ఉన్నాడు, ఎవరు ఉన్నాడు, ఆయనకి ఆస్తి ఇవ్వలేదా మీ వాళ్ళు? ఇచ్చిరు, ఇస్తేనే మొత్తం హాస్పిటల్ కి తగలబెట్టిరు, మొత్తం అనుకున్నంత వరకు. హాస్పిటల్ కి ఇచ్చిన తర్వాత మేము తల ఇంత వేసుకొని హాస్పిటల్ చూపిస్తే డెడ్ అయిపోయి చనిపోయిన తర్వాత సర్లే అన్నయ్య భార్య అన్నయ్య పిల్లలు ఉన్నారని చెప్పి కూతురు ఉందని చెప్పి అది సరుకులు తీసుకొచ్చి పెడుతుంటే వాళ్ళకు కొద్దిగా క్లోజ్ అయింది. ఆ క్లోజ్లలో కొద్దిగా మూవ్ అయినాం. తర్వాత ఏం జరిగింది, ఒకసారి అది జరిగింది. నీకు ఇట్లా మీ ఇంట్లో తెలిస్తే తప్ప అనిపించదా బ్రదర్? ఆ సిచ్యువేషన్ అనిపించలేదు. తర్వాత ఇట్లా టార్చర్ పెడదని నాకు తెలియదు. ఇప్పుడు సావర బతకాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు డ్రామా ఇటు పోలేకపోతున్నా, ఏ చేయలేకపోతున్నా పని మొత్తం ఆమె మీద ఒకటి టార్చర్. సావర బతకాలు ఆమె చెప్పాలి. ఇప్పుడు ఇడిగా గుంజకు వచ్చింది, రేపు ఏడాది గుంజుకు వస్తుంది, రేపు ఏడాది గుంజుకు వస్తుంది. ఇంకా ఈ బూటానికి తీసుకొచ్చి ఆ బూటానికి తీసుకుపోతుంది. ఇంకెప్పుడు నేను ఒకటి చెప్తా అమ్మా, నువ్వు వస్తలేడు అంటే ఆయన పిల్లలు భార్య ఉంది, వదిలేసి ఎట్లా వస్తా చెప్పు? బదనం ఏంది? ఒకటి ఆయన చెప్పింది నేను అన్ని డ్రామాలు చేయకమ్మా. ఆయన ఏం చెప్పి వాళ్ళన్న భార్య కాబట్టి మీకు ఎవరు దిక్కు లేరు కాబట్టి అప్పుడు అని డబ్బులు చేయడానికి సర్కిల్ ఏమన్నా సాయం చేసినట్ట. సాయం చేసిన దాన్ని నువ్వు ఎందుకు క్లోజ్ అయినావు మరి ఆయనతోటి? ఒకసారి కలిసినావు అయిపోయింది. మరి ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు, వద్దంటుండు, మరి నువ్వు ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఇక్కడ వచ్చి ఏమంటారు? ఆగమ్మా, అన్ని డ్రామాలు చెప్పకు. ఇక్కడ బయట ఇప్పుడు నోర్మి ఫస్ట్ మాట్లాడేది నువ్వు పదే అదే మాట చెప్పకు. ఎవరు నమ్మిస్తున్నాడు? ఒకసారి కలిసినందుకు బదనం చేయడం. ఇంటి కిరాయి కూడా నేనే కడుతున్నా, మళ్ళీ ఇంటి కిరాయి కూడా నేనే కడుతున్నా. ఒక నెల కడితే ఒక నెల నేను కడుతున్నా. నేను ఒకటి చెప్తా సరే. ఇప్పుడు సరే ఆయన చూడాల్సిన అవసరం ఏం చెప్పు నీకు? ఎందుకు చూడమంటున్నావు? ఎందుకు చూడాలి చెప్పు? నిన్ను ఉంచుకుంటా, పెళ్లి చేసుకుంటా, ఎవరితో పనికి టార్చర్ పెట్టిండు, మాకు టార్చర్ పెట్టిండు. ఇప్పుడు కూడా డోర్లు వేసి సరే ఒకటి చెప్తా. ఇప్పుడు నేను ఒకటి బయట వెళ్ళని ఇప్పుడు సరే ఒకటి వినమ్మా. నువ్వు చెప్పినాను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా ఒకసారి చేసిన దానికి ఓకే, ఇద్దరం కాంప్రమైజ్ కాదు. ఒకటి చెప్పు, మీరిద్దరు కలిసిరు, ఇష్టంతో కలిసినాను, ఇష్టంతో కలిసింది. ఇక్కడ చెప్పు ఒకటమ్మా, నువ్వు అన్ని వంకలు చెప్పకు. నువ్వు ఫస్ట్ ఏం చెప్పొచ్చినావు నాకు? ఆడు బలవంతం ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇష్టంగా కలిసినావు అంటారు. ఇష్టంతో కలిసినావా లేదా? ఒకటి చెప్పు. మరి ఎందుకు కలిసినావు? నువ్వు దేనికోసం కలిసినావు? బలవంతం అన్నావు. మరి కాదు, పెళ్లి చేసుకుంటా అవన్నీ ఒకని పెట్టు. నువ్వు ఎందుకు కలిసినావు? పెళ్లి చేసుకుంటా, లేకుంటే నిన్ను ఏం చేయను, పెళ్లి చేసుకుంటా, నువ్వు కలవాని వేసి బలవంతంగా పెట్టి నన్ను గుంజుకొని కలిసిండు. ఇప్పుడు కలిసిండు, నువ్వు ఇష్టంగా కలిసిండు, అయిపోయింది. మరి ఏంది నీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు నా బిడ్డ ఎటు పోవాలి, పెళ్ళి కావాలని చెప్పినా
చెప్పినా నేను సార్ చెప్పినా, పెళ్లి నేను చేసుకుంటా చెప్పలేదు. నేను చూస్తా అని అయినా కూడా ఇంత నాకు నా సోమతం అంటే నీ పెడుతూనే ఉన్నా కదా, ఎన్ని రోజులు నాకు నా కిరాయి రూమ్ లో రెకమెండేషన్ నా ఉండాలి సోమతం అంటే పెడుతూనే ఉన్నా. ఇప్పుడు నువ్వు కిరాయి రూమ్ లో ఉంటున్నావు అంటే సడన్ గా మీ ఆయన చనిపోయిండు, తెలియక జరిగింది. ఇప్పుడు ఒకడు విన్నమ్మా, ఆయన ఎందుకు చేస్తాడు చెప్పు? ఆయన పిల్లలు లేరా, ఆయన భార్య లేదా? అక్కడ పోయినావు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నా బిడ్డ ఎటు పోవాలా సార్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడిగేది ఎట్లా ఉంది చెప్ప? ఆయనతోటి కనెక్షన్ పెట్టుకొని నాకు ఎందుకు కావాలని కలవాలా సార్? ఎందుకు కలవాలా సార్? ఎందుకు కలవాలని నువ్వు అడిగింది? ఆడ కలిసిండా? కలిసి నువ్వు కలిసినంత మాత్రం నీకు ఆస్తి రాసేలా? ఆస్తి రాసియాలా సార్? ఇల్లు వాళ్ళ పొలాలు నా బిడ్డకి ఏదో దారి నువ్వు అట్లా రాసియమంటున్నాం మేము. తప్పే అది. నువ్వు చెప్పేది ఒకటి చెప్తా విను. నీకు అంత ఇది ఉంటే, నీ పిల్ల గురించి ధ్యాస ఉంటే నువ్వు నీతివంతంగా అడగాలి. వానితో కలిసి వానికి ట్రాప్ చేసి తర్వాత ఆస్తి కావాలని కొట్లాడడం కాదు. నీకంతగా కావాలనుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి, ఇప్పుడు మాదన్ని హాస్పిటల్ అన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాయి, మాకే దిక్కు లేదు, ఏదో ఒకటి హెల్ప్ చేయని అని చెప్పాలి, అడగాలి. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయినా నువ్వు లాగాలంటే వానితో కలిసి పండుకొని తర్వాత వాడి దగ్గర ఆస్తులు రాస్తావా? మీకు ఏం క్యారెక్టర్ మొత్తం తెలిసిన ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది ఆగనా? కాదు, నువ్వు కలిసిన తర్వాత డబ్బులు కావాలి, ఇది కావాలని టార్చర్ పెడతావా? టార్చర్ ఏంటండి? ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఇది కావాలి, వాళ్ళ పిల్లలు చూస్తే నా బిడ్డ ఏం కావాలా సార్? నువ్వు ఏం నాకు పుట్టిందా, మా అన్నయ్య కూతురు పుట్టిందని ఏదో పెడుతున్నా, దానికి ఇట్లా నన్ను బదనం చేసి నా పిల్ల పెళ్లి చేయి, నాకు ఇంకో పెళ్లి చేయి, ఇవన్నీ ఏంది? ఇవన్నీ నన్ను చేయడం పద్ధతేనా? ఒక్క నిమిషం చూడ, ఏం అన్నయ్య కూతురు ఏదో దానికి నేను ఒకటే చెప్తామ్మా. నువ్వు ఎట్లా ఒక లేడీవో, వాని భార్య కూడా ఒక లేడీ. నువ్వు చేసే తప్పు అనిపించట్లేదు, నీకు అర్థమవుతుందా? వాళ్ళ భార్య సపోజ్ ఇప్పుడు నువ్వు ఇంత చేస్తున్నావు, వాళ్ళ భార్య దాకా తెలిసి మీ భార్యకి తెలుసా ఇది? తెలియదండి. ఇంకా తెలిస్తే ఇంకా వాళ్ళ భార్య దగ్గర పోతే వాళ్ళని ఉంచుతా, వాళ్ళిద్దరు కొట్లాడుకొని విడిపోతారు. నీకేముంటదమ్మా? కొంచెమైనా ఉందా నీకు? ఎవరైనా కాపురం మంచిగా ఉండాలని అనుకుంటారు, నువ్వు విడగొట్టాలని అర్థమైందా? ఇక్కడ వినమ్మా, నీ కాపురం ఎలాగో నీకు తెలుసుకో, ఎట్లో అట్లా తెలియక జరిగిపోయింది. నీ ఫ్యామిలీలో మీ మొగుడు ఎట్లో అట్లా పోయిండు, తెలియక జరిగిపోయింది. అది ఇన్స్టెంట్. వాళ్ళ మొగుడు ఉన్నాడు, నువ్వు వాళ్ళ మధ్యలో కాపురం పెట్టి వాళ్ళిద్దరిని విడగొడితే ఏంది పరిస్థితి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏం పిల్లల పరిస్థితి అమ్మా? నీకు కొంచెం నీకు ఇప్పుడు పిల్ల వచ్చింది, ఇప్పుడు నాకేమైనా పుట్టిందా? మా అన్నయ్య కూతురు కాబట్టి హెల్ప్ చేసినావు. అట్లానే ఆంతో పండుకున్నాని అబద్ధం చెప్పి ఇవన్నీ డ్రామాలు నడిపి సార్ మీరు ఏం న్యాయం చేస్తారు? నాకు నువ్వు కాదు, ఈమె కోసం ఏమేమి పెట్టావు? 4-5 నెలలు ఇంట్లో ఖర్చులు గానీ అవి గానీ ఇవి గానీ తీసుకురావడం, పెట్టడం, అవి చెందడం, ఇంటికి రాయి కట్టడం చేయడం 4-5 నెలల నుంచి నేనే పెడుతున్నా. ఇప్పుడు ఇంకేంది నీకు హెల్ప్ చేస్తున్నా? హెల్ప్ అంటే ఎవడైనా అక్కడ చెప్పు, నువ్వు అన్ని డ్రామాలు నడపకమ్మా. నీ కన్నింగ్ అంతా కనిపిస్తుంది నీకు, నీ కన్నింగ్ అంతా చూపిస్తున్నాడు. ఎంత డ్రామాలు నడుపుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు ఏం చెప్పి వచ్చినావు నాకు? నువ్వేం చెప్పినా చెప్పు. నాకు ఆయన బలవంతం చేస్తున్నా అని చెప్పి వచ్చినావు, ఇక్కడ వచ్చి ఏం డ్రామాలు చెప్తున్నావు? ఆస్తి కావాలంటావు, కొంచెం మన సిగ్గుందా నీకు? ఏం ఆస్తి? చెప్పినా కదా ఆస్తి నీకు ఎట్లా ఇస్తాడమ్మా? నీకు ఎట్లా ఇస్తాం? మీకు బలవంతం పెట్టి మరి నా దగ్గర ఉండి పెళ్లి చేసుకుంటా, నిన్ను అది చేస్తాను, బిడ్డకి ఆస్తి నీ డ్రామాలన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు కూడా అదే మాట చెప్పిన సార్. 4-5 నెలల నుంచి నాకు కూతురే పుట్టలేదు, మా అన్నయ్య కూతురు కాబట్టి ఇంట్లో ఎలా తీసినా ఏదో వాళ్ళదే చెప్పి ఆమెనే తిట్టారు. సంగతి బలవంతం పెడుతుంది సార్, నన్ను ఇబ్బంది పెట్టింది. ఇంట్లో కానీ సౌకర్యాలు ఇస్తుంటే కొద్దిగా మూమెంట్ అయినా ఒకసారి కలిసినాం సార్. అప్పటి నుంచి నన్ను టార్చర్ యూజ్ చేస్తుంది, అది కావాలి ఇది కావాలి అని పోలీసులు కూడా అదే చెప్పారు. అదే చెప్పింది పోలీసు వాళ్ళు. స్టేషన్ కాడ పిలిచింది ఆమె సార్, పోలీస్ స్టేషన్ ఆమె పిలిచింది, తర్వాత మిమ్మల్ని పిలిచింది సార్. మీకు అదే చెప్తున్నా, పోలీసు వాళ్ళు కూడా అదే చెప్పిన. అదే చెప్పిన. కేసు ఉందా? డ్రా చేసిరా? లేదు సార్, వితౌట్ అయింది. ఎవరు డ్రా చేసారు? ఆమె చేపించింది. ఎందుకు చూపించిన? ఆమె చెప్పింది సిగ్గుపోద్దని చేపించింది. అన్ని డ్రామాలు నడపకమ్మా. ఇక్కడ వచ్చి మీ అంతా ఏదో పెద్ద డ్రామాలు నడిపేసి ఇక్కడ వచ్చి ఏదో గుంజుదా అంటే కుదరదు. ఈడ నువ్వు ఎవరెవరు కాపురాలు ఇప్పుడు ఎవరెవరు కాపురాలు ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నీ వల్ల వాడు సావాలా? కాదు, నీ మొగుడు ఎలాగో చచ్చిండు, ఉన్నోడిని సాగు. ఒకటి చెప్తా, ఆయన ఫ్యామిలీ ఒక తమ్ముడుగా ఉన్నంత మాత్రాన
మొత్తం నీ కూడా చూసుకోవాలా అట్లా ఉన్నప్పుడు నేను చూసుకున్నాను చెప్పిండుగా నేను చెప్పను పోలీస్ స్టేషన్ కూడా అదే మాట చెప్పిన. ఇల్లు రాసేస్తా అని చెప్పినాను వాని పిల్లం ఏమైతుంది మరి నీ పెన్నం పిల్లలు ఏం మాట్లాడుతున్నావు మనం కొంచెం బుద్ధి ఉండి మాట్లాడు నువ్వు వచ్చి ఇక్కడ ఏం బలవంతం కొంచెం సిగ్గుండాలి ఒక లేడీవి నువ్వు కొంచెమైనా శరం లేదు ఏం లేదు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడ వచ్చి అంతా డ్రామాలు నడుపుతున్నావు ఫస్ట్ ఏదో చెప్పినా ఇక్కడ వచ్చి నీకు ప్రాబ్లం ఉందన్న ఇదా నీ ప్రాబ్లమ్ ఒకరి దగ్గర పట్టుకొని వాడి దగ్గర డబ్బులు కావాలని చెప్పి ఇక్కడ బెదిరిస్తా నోర్మి అమ్మ నోర్మి నువ్వు ఎక్కువ మాట్లాడకు బాగున్నా నువ్వు ఎక్కువ మాట్లాడకు నేను ఇంతసేపు నీ మాటలు విన్నా కానీలు చేయకు ఇక్కడ నువ్వు చెప్పిందంతా నమ్మినని ఎట్లా కనిపిస్తాను డ్రామాలో నీకేం చేయడం కాదు నీకు ఎట్లా చేయాలో అట్లా చేస్తా అక్కడ కనిపిస్తుంది నువ్వు ఫస్ట్ కాడ నుంచే నేను రికార్డింగ్ చేస్తాను నేను చెప్పే మొత్తం కెమెరాలు నువ్వు ఎట్లా నటించినావు అన్ని రికార్డ్ అయ్యాను వాన్ టార్చర్ చేసుకుంటే ఇప్పుడు వాన్ పిల్లల దగ్గర తీసుకెళ్తా ఈ వీడియో వాన్ పిల్లలకే చూపిస్తాను నేను వాళ్ళ పిల్లమే పట్టుకొని నీకు అప్పుడు తెలుస్తాయి నీకు ఎట్లా చేయాలో అట్లా చేయాలి వస్తుంది నీ డ్రామా ఇప్పుడు బయటకు పడ్డా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ వరకు వాళ్ళ పిల్లానికి చెప్తావు అని చెప్పలేదు అడిగిలాగాను సార్ నేనైతే నాకు ఇల్లు ఏదో తీసుకుంటావు వాళ్ళ పిల్లం దగ్గర తీసుకుంటావు నువ్వు ఎట్లా ఉంటావు సరే ఇప్పుడు ఒక్కటే పని చేయి నువ్వు ఏం చేయాలంటే ప్రతిదీ రికార్డ్ అయినాయి కదా ప్రతిదీ రికార్డింగ్ అయిపోయి మీ వాళ్ళని పిలిచి మాట్లాడు మొత్తం చూపి భయపడేది ఏం లేదు అర్థమవుతుందా ఏం టెన్షన్ ఏమై ఇట్లానే వస్తుంటాయి లేకపోతే నేను నమ్మి వచ్చిన నువ్వు బలవంతం చేస్తున్నావు అంటే ఇట్లా అనుకున్నా కానీ ఇక్కడ వచ్చి ఇంత డ్రామాలు నడుపుతుంది ఆమెకి ఏమన్నా నీకు ఒకటి వినము నీకు నా బిడ్డకి నాకు న్యాయం చేయాలి న్యాయం కావాలి నీకు ఏమైనా తక్కువ ఉందా అంటే నువ్వు అడగాలమ్మా ఇట్లా చెడు దారుల్లో చెడులో పోయి అట్లా అని పోయి ఇట్లా వాళ్ళ ముష్టి వాళ్ళకి ఇచ్చినట్లు 1 లక్ష 2 లక్షలు ఇస్తా పోతుంది వెళ్ళిపోతుంది అనుకుంటారు కానీ నా బిడ్డ ఉన్నది సార్ ఎవరిస్తారు సార్ మా ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి కదా నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నీకు ఇస్తాను నీకు చెప్పినా నేను నీకు ఇస్తాను చెప్పినా నువ్వు ట్రాప్ చేసి నా మీద ట్రాప్ చేసి నువ్వు మాట్లాడేది ఎక్కడిది ఇట్లా నీ మీద ఏదో ఒకసారి ఆశపడ్డా అని చెప్పి నువ్వు నేను ఇద్దరం బలవంతంగా చేయలేదా ఇద్దరం కలిసినావు బెడ్ మీద పోయి కలిసినావు అంతేగాని నేను టార్చర్ చేసి నేను బలవంతం చేస్తే నలుగురు పిలిచి నన్ను కొట్టియచ్చుగా న్యాయం ఎట్లా చేస్తారమ్మా నీ దగ్గర తప్పు పెట్టుకుని అన్యాయం అడుగుతున్నాను నీ తప్పు లేదని ఎందుకు మాట్లాడతాను వాడిని కొట్టి ఏమన్నా బుద్ధి చెప్తారా నీకు బుద్ధి చెప్పాలి కొడదామంటే నువ్వు లేడీ అయిపోయినావు లేకపోతే ఎట్లా న్యాయం చేస్తారో మరి నోర్మి అమ్మ నోర్మి నీకు కొంచెమైనా ఏం చేస్తా చెప్పిపో పోనీ ఫస్ట్ ఒకటి చెప్తే ఇక్కడ ఫస్ట్ ఒకటి ఏంటంటే ఒకటే చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు మీరు తప్పు చేసిరన్న ఆమె వచ్చి నాకు చెప్పేది ఇప్పుడు ఒకటి విని చెప్పేది ఒకటి చెప్పేది ఏంటంటే నువ్వు ఆమెని నేను వీడియో ఫోటోస్ ఇస్తా మీ వాళ్ళని పిలువు చూపి ఆమె ఎట్లా డ్రామాలు నడిపింది ఏం చేసింది ప్రతిదీ చూపి నీ తప్పు నువ్వు ముందు ఉండాలి నువ్వు నీకైనా నీకు పిల్లలు పెట్టుకొని కూడా నువ్వు ఆమెతో ఎట్లా కలిసిన మరి నువ్వు నీకు ఆ రోజు లేదా తప్పు ఎట్లా చేస్తావు తప్పు చేసినా కాబట్టి ఇప్పుడు నేను పట్టుకొని ఆమె వదులుతలేదు ఆమె నీ తప్పు ఉంది కదా ఇప్పుడు అందుకే ఆమె వదలట్లేదు తప్పు చేసినప్పుడు ఉండాలి మరి నీకు కూడా నీ తప్పు ఉంది కాబట్టి ఆమె పట్టుకొని ఇద్దరు తప్పు చేసి పిల్లల్ని రోడ్డు మీద ఇడుస్తున్నావు ఇప్పుడు నువ్వు తెలియదా మరి నీకు ఆమె ఏమైతే ఆ రోజు కలిసినప్పుడు తెలియదా నీకు ఆమె ఎట్లయినా చేస్తుంది మొగుడు చనిపోయాడు కాబట్టి ఎవరు లేరు కాబట్టి నేను నీ దగ్గర ఉండి నీ దగ్గర అన్ని గుంజాలి కాబట్టి ప్లాన్ తోటి ఆమె ప్లాన్ తోటే వచ్చిందనా నువ్వేం చేసినా నీకు ఉండాలి బుద్ధి ఆమె ట్రాప్ లో పడినా ఇప్పుడు ఇజ్జత్ ఎవడు ఖరాబ్ ఎవరి ఫ్యామిలీ నీదే కదా మా ఫ్యామిలీ చెప్పండి పరిష్కారం నువ్వు ఏం ఒకటే కెమెరాలో ఫోటోస్ రికార్డ్ అవుతుందా వీడియో నీకు ఫోన్ లో పెడతా ఆ ఫోన్ లో మీ వాళ్ళతో పంచాయతీ కూర్చోబెట్టు ఈమె ఎట్లా మాట్లాడింది ఇక్కడ ఎట్లా చేసిందో నేను ప్రతిదీ ఆడ రికార్డ్ చేయి నాతో ఎట్లా మాట్లాడింది ఆమె అడిగింది క్లియర్ గా నువ్వే తప్పు చేస్తున్నావు కానీ తీరా ఇక్కడ వస్తే ఆమెనే ట్రాప్ చేస్తున్నాను డబ్బుల కోసం నేను ఒకసారి కలిసిన తర్వాత నేను నీ దగ్గర నుంచి డబ్బులు ఆస్తి కావాలని ఒకటి సాగుడుతుంది ఆమె అర్థమైంది అదంతా క్లియర్గా రికార్డింగ్ అయింది మీ వాళ్ళకి చూపి నీది తప్పు ఉంది ఆమె తప్పు ఉంది ఇంకా పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారో మీ ఇష్టం ఆమె వినేటట్టు ఊరికిపోయింది ఆమె మాట్లాడు ఇంకా ఏం లేదు సరే ఖచ్చితంగా నేను నెంబర్ ఒకసారి నీ నెంబర్కి నేను పంపిస్తాను